వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మార్పులు చాలా చేసిన అవకాశం ఉంటుంది. ఇప్పటికే తను కొన్ని బిల్లుల పైన సంతకాలు చేయడం, తాజాగా తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాక్ ఇస్తుంది అని తెలుస్తుంది. ఎట్లా అండి అసలు నిజానికి సాధ్యమవుతుందంటారా ఇలా చేయడం వల్ల? విజయ్ ముందు నుంచి కూడా మాటల మనిషి కాదు, చేతల మనిషి అనేది చిన్నప్పటి నుంచి కూడా అదే లక్షణం అతనికి ఉంది అనేది చెప్తారు. అతను సైలెంట్ గా ఉంటాడని, ఎక్కువ మాట్లాడని వాళ్ళ అమ్మ చాలాసార్లు చెప్పింది. స్కూల్లో కూడా మీనా మేడం అని ఉండేది ఈయనకి. ఆ మీనా మేడం విజయ్కి గాడ్లీ బాయ్ అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టిందంటే విజయ్ అసలు ఏదైనా అడిగితే కూడా లౌడ్గా చెప్పడంట క్లాసులో. మేడం కాదు కుడుంగ అంట, అంటే చెవి ఇవ్వండి అని చెప్పి చెవులో చెప్తాడంట ఆన్సర్. అంటే అంత సైలెంట్ గై అనమాట విజయ్. సో కానీ పని పట్ల, చదువు పట్ల, అతను చేసే దాని పట్ల విపరీతమైన ఫోకస్, శ్రద్ధ ఉంటుంది. అట్లాగే సినిమాలో కూడా అంతే, షూటింగ్ పట్ల, తన వేషం దీని పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది. కానీ డైలాగ్ లౌడ్గా చెప్పడు. సినిమాలో చూస్తే కూడా మన మహేష్ బాబు ఎలాగా గొనుగుతాడో విజయ్ కూడా అలాగే గొనుగుతాడు. పెద్ద లౌడ్గా అరిసి చెప్పడం అనేది విజయ్కి లేదు. సో అతని నేచర్ అది. అదే పాలిటిక్స్లో కూడా కనబడుతుంది మనకి. సో అతను ఏంటంటే అతని మీద అనేకమైన అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. అంటే ఇతనికి ఏ రకమైన ఎక్స్పీరియన్స్ లేదు, ఇతను పార్టీ స్ట్రక్చరే లేదు. పార్టీని క్రౌడ్ అని పిలిచాడు. గురుమూర్తి అని తుగ్లక్ పత్రిక ఎడిటర్. ఆయనది పార్టీనే కాదు, అదొక క్రౌడ్ అని చెప్పాడు ఆయన. నిజమే ఆయన చెప్పింది. గురుమూర్తి చెప్పిన దాని తప్పేం లేదు. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఏమి లేదు. 26 నెలలు అయింది పార్టీ పెట్టి, దాని నిర్మాణం లేదు. లక్కీగా ఆయనకి వచ్చేసింది. ఎందుకంటే వ్యాక్యూమ్ ఉంది. వీళ్ళిద్దరి పట్ల విసిగిపోయినారు ఏఐడిఎంకి, డిఎంకే. ఇతను కనబడ్డాడు. ఇతనికి జంజీ జనరేషన్ సపోర్ట్ ఉంది, యూత్ సపోర్ట్ ఉంది. అవన్నీ పనిచేసాయి. అందుకనే 107 మంది గెలిస్తే అందులో 73 మంది కొత్త వాళ్ళు. వాళ్ళలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ లేదు పరిపాలనతో. విజయ్కి అస్సలు లేదు. విజయ్కి ఏ రకంగానూ గవర్నమెంట్ కానీ ఇది పబ్లిక్ దీంతో సంబంధం లేదు. సోషల్ యాంగిల్ తెలియదు, ద్రవిడియన్ పాలిటిక్స్ తెలియదు, ఏమీ తెలియకుండా అతను అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? యువతలేమో చాలా పెద్ద తలలు ఉన్నాయి. స్టాలిన్ లాంటి వాళ్ళు ఉన్నారు, పళనిస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా అటుపక్క మోడీ ఉన్నాడు సెంట్రల్లో. చాలా స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది విజయ్కి. వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వాళ్ళ చేతిలో నెట్వర్క్ ఉంది, బ్యూరోక్రసీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. ఈ స్థాయిలో ఇప్పుడు విజయ్ ఎలా చేయబోతున్నాడు అనేది అందరికి అనుమానాలు ఉన్నాయి. అందుకని విజయ్ ఏంటంటే ఐ మెంట్ ఫర్ బిజినెస్, ఐ మీన్ బిజినెస్ అన్నట్టుగా అతను ఇమీడియట్గా రంగంలోకి దిగేశాడు. ఆ రోజు సండే మామూలుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏసీఎం కూడా పనిచేయడు. కానీ ఇతను ఆ రోజే పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ రోజే సమావేశాలు ఇవన్నీ చేశాడు. అట్లాగే అతను కొంత స్టడీ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఈ మధ్య అంటే ఎలక్షన్ టైంలోనే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ కొంత స్టడీ చేశాడు. ఎలక్షన్లో మాట్లాడాలంటే కూడా నాలెడ్జ్ కావాలి కదా. అందుకని అతను ఏంటంటే హామీలు ఇచ్చాను కానీ సాధ్యమయ్యే హామీలే నేను నెరవేరుస్తాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అనేది కూడా అతను ఫస్ట్ మీటింగ్లో డిక్లేర్ చేశాడు. అట్లాగే అతను తెలివిగా ఏం చేశాడంటే డబ్బులు ఖర్చు లేని పనులు చేయడం మొదలు పెట్టాడండి. ఖర్చున్న పని ఒకటే అతను చేసింది. ఫస్ట్ సంతకం చేసింది ఏంటి, దేని మీద చేశాడు? 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ఇండ్లకి ఫ్రీ కరెంట్ అని చెప్పాడు. అది తక్కువే ఉంటాయి అవి. పూర్పు వాళ్ళకి మాత్రం 200 యూనిట్లు ఉంటుంది. అది ఎంతవరకు అమలవుతుందో అది కూడా చూడాలి. ఒకదానికే ఖర్చు. రెండోది ఏం చెప్పాడు? ఉమెన్ ప్రొటెక్షన్ కోసం సపరేట్ పోలీస్ ఫోర్స్ అవి పెడతానని చెప్పాడు. దానికి పెద్ద ఖర్చు ఏం లేదు. ఉన్న దాంట్లో అటు ఇటు సపరేట్ వింగ్ అని ఏదో పెడతారు. అట్లాగే యాంటీ డ్రగ్ అన్నాడు. దానికి కూడా ఏమి విభత్సమైన ఖర్చు ఏమి ఉండదు. సో ఈ 3 అనౌన్స్ చేస్తే అందులో ఒకదానికే ఖర్చు, 2 దానికి ఖర్చు లేదు. కానీ డిస్కషన్ జనాల్లో విమెన్కి జూడు చేస్తున్నాడు, డ్రగ్స్ జూడు చేస్తున్నాడు వెళ్తుంది. ఇప్పుడు ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే వైన్ షాపులు క్లోజ్ చేస్తున్నాడని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తాయి. ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. మామూలుగా తమిళనాడులో జగన్ పీరియడ్లో లాగా, జగన్ పీరియడ్లో ఎట్లాగైతే గవర్నమెంట్ నుంచే నడిపారో షాపులు, అలాగే తమిళనాడులో కూడా టస్మాక్ అంటారు. టస్మాక్ అంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఈ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 4765 వైన్ షాపులు ఉన్నాయి స్టేట్ మొత్తం. ఈ వైన్ షాపుల్లో ఇప్పుడు 717 వైన్ షాపుల్ని క్లోజ్ చేస్తానని విజయ్ చెప్పాడని వార్త గుప్పమంది పిఆర్ టీమ్ రిలీజ్ చేసింది. ఎందుకు 717 షాపులు చేస్తారంటే గుడి బడి
గుడికి బడికి దగ్గర ఉన్న షాపుల్ని క్లోజ్ చేస్తాడు. ఓకే. అంటే గుడి అంటే 276 షాపులు గుడి దగ్గరలో ఉన్నాయని చెప్తున్నారు, గుళ్ళ దగ్గరలో. అందువల్ల గుళ్ళకి పోయి ప్రశాంతంగా కదా వెళ్తారు. అక్కడ బ్రాంచ్ షాపులు, అక్కడ జనం తాగి ఇది చేస్తా ఉంటే భక్తులకి ఇబ్బంది కదా అనేది ఒక యాంగిల్. రెండోది బడులు, బడి కావచ్చు, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఏదైనా బళ్ళు దగ్గర ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర 186 షాపులు ఉన్నాయనేది ఐడెంటిఫై చేశారు. ఓకే. అట్లాగే బస్ స్టాండ్లు, అంటే ప్రజలు వచ్చి అక్కడ లేడీస్ వెయిట్ చేస్తుంటారు, వీళ్ళు మందు బాబులు వచ్చి అక్కడ వాళ్ళని హరాస్ చేస్తారు. 255 షాపులు బస్ స్టాపులకి దగ్గరగా ఉన్నాయి. సో మొత్తం కలిసి అంటే గుళ్ళు, బళ్ళు, బస్ స్టాపులు, ఈ 3 దగ్గర 715 షాపులు ఉన్నాయి. దీనికి 2 వారాలు టైం ఇచ్చారని చెప్తున్నారు. ఎవరికి? ఈ వైన్ షాపులు వాళ్ళు రీప్లేస్ చేసుకోవడానికి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోవాలి. అంటే గుడి దగ్గర ఉండొద్దు, బడి దగ్గర ఉండొద్దు, బస్ స్టాండ్ల దగ్గర ఉండొద్దు. అంటే సాధారణమైన ప్రజలకు కానీ, భక్తులకు కానీ, స్టూడెంట్లకు కానీ ఇబ్బంది కలిగించకుండా ఉండే పద్ధతిలో మీరు పెట్టుకోండి అనే నిర్ణయం తీసుకున్నాడు అనేది చెప్తున్నారు. 500 మీటర్లకి అవతల ఉండాలి, ఓకే. 500 మీటర్ల లోపల ఉండకూడదు. గుడికైనా, బడికైనా, బస్ స్టాండ్కైనా 500 మీటర్ల లోపల ఉండకూడదు. ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది మందుబాబులకి షాక్ అని. ఎందుకంటే మందుబాబులు ఎక్కడంటే అక్కడ మనకి మందు కొట్టే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. వాడికి వైన్ షాప్ దగ్గరలో లేకపోతే ఎక్కడో వెతకాలి, తిరగాలి. సో ఇప్పుడు ఈ వైన్ షాపులు నిజంగా మూసేస్తారా, మళ్ళీ ఏమన్నా వేరే ప్లేస్లో పెడతారో తెలీదు. మూసేస్తే వాడు మళ్ళీ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి మందు తెచ్చుకోవాలి, దగ్గరలో ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇంటికి ప్రతి ఒక్కరూ తమకు దగ్గరలో వైన్ షాప్ చూసుకుంటారు కదా, అందువల్ల మా వైన్ షాపులకి కూడా షాక్ అని. రెండోది ఏంటి, కాకపోతే ఇది స్టేట్ గవర్నమెంట్ది, స్టేట్ కాబట్టి నేను అనుకోవడం అవి రీప్లేస్ చేస్తారు, ఎక్కడో పెడతారు తప్ప క్లోజ్ చేసే అవకాశం లేదు. సో కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే మెల్లగా అసలు మొత్తం సారానే బంద్ చేస్తాడా, వైన్ షాపులే మూసేస్తాడా మొత్తం. అది కూడా మూయడు. ఎందుకంటే గవర్నమెంట్లు అన్నీ చెప్తాయి కానీ ఎవరు చేయరు. ఎందుకంటే ఆదాయం వనరు, పెద్ద వనరు కదా. దాన్ని ఎందుకు ఎవడు, జగన్ కూడా చెప్పాడు. ఏం చేశాడు జగన్? సో ఇంకా రేట్లు పెంచాడు, ఇంకా దారుణమైన బ్రాండ్స్ దింపాడు రంగంలోకి. సో అందువల్ల చెప్తారు కానీ చేయరు. నాకు తెలిసి కూడా చేయకపోవచ్చు. కాకపోతే దీంట్లో ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టారు. ఏమనంటే ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఏమని ఉందంటే గుళ్ళకి బళ్ళకి 100 మీటర్ల దూరం లోపల ఉండకూడదు అనేది కోర్టు ఆర్డర్లు ఉంది. కొత్తగా ఇతను చేసేది ఏంది, ఇతను ఉన్నదాన్ని ఊరికే బిల్డప్ల కోసం ఏదో చేస్తున్నానని చెప్పడం కోసం, ఒక సెన్సేషన్ చేయడం కోసం మొదలు పెట్టాడు పాలిటిక్స్ అనేది ఆల్రెడీ మొదలైపోయింది. అంటే ఆల్రెడీ ఇతనికి కూడా, విజయ్కి కూడా పిఆర్ టీమ్ స్ట్రాంగ్గా ఉంది. మనకి విజయ్ బలం అంతా కూడా డీటెయిల్ బలమే మొన్న జరిగిందంతా. ఎందుకంటే విజయ్ని సపోర్ట్ చేసే ఫ్యాన్ అసోసియేషన్స్ అంతా కూడా డిజిటల్ సైనికులుగా మారిపోయారు. సో అలాగే జంజీ జనరేషన్ కూడా స్ట్రాంగ్ విజయ్కి సపోర్ట్, యూత్ పిల్లలు. సో వాళ్ళందరూ సేవీ, టెక్ సేవీ కదా, వాళ్ళకి తెలుసు ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విషయాన్నైనా, లేకపోతే ఎవరినైనా ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ తెలుసు వాళ్ళు ఇప్పుడు రంగంలో దిగి దీన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు పెడుతున్నారు. ఇటు వీళ్ళకి కూడా మంచి మీడియా ఉంది కదా, ఎవరికి? డిఎంకే మీడియా కూడా రంగంలో దిగి విజయ్ని విమర్శించడం మొదలు పెట్టారు. అంటే ఏమీ లేని దాన్ని ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకోవడానికి చేస్తున్నాడు విజయ్. ఆల్రెడీ 100 మీటర్ల ఇది ఉంది, ఇప్పుడు 500 మీటర్లు అంటున్నాడు. అంతకంటే ఏం లేదు, ఇది జరిగేది లేదు, పోయేది లేదు. ఊరికే దీనివల్ల ఏమీ పెద్ద నష్టము లేదు, జనాలకి దీన్ని ఇప్పుడు మార్చడం వల్ల పెద్ద లాభం లేదు అనేది విజయ్ అంటున్నాడు. కాకపోతే ఏంటంటే బళ్ళు అంటే పిల్లలు ఎక్కువగా విజయ్కి సపోర్ట్ బేస్లో యూత్ పిల్లలు కూడా బాగా సపోర్ట్ ఉంటారు. చిన్నపిల్లలు కూడా విజయ్ మామ అంటే చాలా ఇది ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, వాళ్ళ విజయ్ బొమ్మ ఉన్న షర్ట్ ఒక చిన్న పిల్లోడికి ఇస్తే వాడు మామూలుగా అయితే రోజుకి 2-3 డ్రెస్సులు మారుస్తాడంట. అలాంటిది ఈ టీషర్ట్ 10 రోజులు మార్చలేదంట అబ్బాయి, 10 రోజులు ఇదే వేసుకొని ఉన్నాడంట, అంత పిచ్చి ఉంటుందని. కాబట్టి చిన్నపిల్లలకి ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున విజయ్ మామ మాకు బ్రాంచ్ షాప్ ఎత్తేసాడు అనేది వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే నేను వాళ్ళకు విజయ్ మామ మీకు చాలా చేయబోతున్నాడు అనేది కూడా చెప్పాడు మొన్న. సో అది ఒకటి. అట్లాగే ఉమెన్ ఓటర్స్ కూడా చాలా ఎక్కువే వేశారు. సో ఉమెన్కి కూడా వైన్ షాపుల దగ్గర, బస్ స్టాండ్లు ఇలాంటివి తీసేయడం, ఎక్కువగా గుళ్ళకి ఉమెన్ వెళ్తారు, వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుంది వైన్ షాపులు ఉండి. సో అలాంటి వర్గాలకి అతను మేలు చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. దీనికి పెద్ద ఖర్చు లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా విజయ్ ఏం చేస్తున్నాడు తెలివిగా,
ఒక ఖర్చు పెట్టే స్కీమ్ వేస్తే 4 ఖర్చు లేని స్కీములకి వెళ్తున్నాడు. అంటే ఇది జనాల్ని కొంత పాజిటివ్ దీంట్లోకి తీసుకురావాలి, పనిచేస్తున్న సీఎం లాగా కనబడాలి అనేది అతను స్ట్రాటజీ వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రతి దేశం అంతా ఇదే జరుగుతుందండి. డబ్బులు లేవు ఖజానాలో, లేకుండానే హామీలు ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు నేను ఇంతగా అప్పు ఉంటుంది అనుకో, తెలియదా మరి? ఆయనకు తెలిసే ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు తెలీదు, గతంలో జగన్ విమర్శించాడు, మళ్ళీ ఆయన హామీలు ఇచ్చాడు. సో రేపు జగన్ తెలీదా ఇక్కడ ఖజానాలో అప్పు ఉందని, మళ్ళీ ఇస్తాడు జగన్ కూడా. అలాగా అందరూ ఏంటంటే మోడీ పైకేమో ఫ్రీ బేస్ని విమర్శిస్తాడు, కానీ వెస్ట్ బెంగాల్లో ఏమేమి ఇచ్చారో మనకు తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కడు చేసే పని ఇదే. వచ్చినాక వాళ్ళు దీన్ని ఎలా మాయ చేసి మనం ఇచ్చిన దాన్ని అమలు చేయకుండా ఏమేమి చేసి డ్రామాలు చేయొచ్చు అనేది ఆలోచిస్తారు అంతే. లేదు కుడి చేత్తో తీసుకొని ఎడం చేత్తో ఇవ్వడం అనేది చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, మొత్తం పోలీసుల దగ్గర కెమెరాలు ఇచ్చి వెహికల్స్కి ఫోటోలు తీసి ఇవ్వండి అని రోజుకి 30 వెహికల్స్ తీయాలి వాళ్ళు, టార్గెట్ ఒక కానిస్టేబుల్కి. సో వీళ్ళు కెమెరాలు తీసుకెళ్ళి ఏది కనబడితే తీయడం, మన దగ్గరే వసూలు చేయడం, మళ్ళీ మనకి ఇవ్వడం, ఇదే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుందండి? ఇప్పుడు విజయ్ చెప్పిన హామీలు నెరవేరాలంటే 30% రెవెన్యూలో ఖర్చు పెట్టాలి. అంటే 1,00,000 కోట్లు పర్ ఇయర్ ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి పెడతాడు? ఆల్రెడీ ఇండియాలోనే అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. 10 లక్షల కోట్ల అప్పు ఉంది తమిళనాడుకి. మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈ అప్పు వడ్డీలు కట్టాలి, మళ్ళీ జీతాలు వేయాలి, ఇవన్నీ కాకుండా 1,00,000 కోట్లు ఈ పథకాలకి సంవత్సరానికి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే విజయ్ ఏం చేస్తున్నాడు తెలివిగా అంటే, ముందు నుంచే డబ్బున్న వాటికి ముందు పక్కన పెట్టుకొని డబ్బు లేని స్కీముల్ని అమలు చేయడం అనేది మొదలుపెట్టాడు. అందులో భాగమే ఈ 717 ప్రతిపక్షాలు విమర్శలో వాస్తవం ఉంది. దీంట్లో పెద్దగా ఏమీ ఒరిగేది లేదు, కానీ దాన్ని ప్రచారం చేసుకొని నేనేదో చేశాను స్త్రీలకి, పిల్లలకి, భక్తులకి అని చెప్పుకోవడానికి. అంటే ద్రవిడియన్ పాలిటిక్స్ కొద్దిగా దూరంగా ఉంటున్నాడు విజయ్. ద్రవిడియన్ పాలిటిక్స్లో ఒక ఫీచర్ ఏంటంటే యాంటీ గాడ్ వాళ్ళు, దేవుని నమ్మరోళ్ళు. కరుణానిధి, స్టాలిన్ వీళ్ళంతా హేతువాదులు. కానీ విజయ్ రివర్స్. విజయ్ భక్తుడు, అది కూడా క్రిస్టియన్ పాటిస్తాడు, హిందూ దేవుళ్ళని కూడా మొక్కుతాడు. వాళ్ళ అమ్మ కోసం సాయిబాబా టెంపుల్ కట్టించాడు. కాబట్టి విజయ్ అక్కడ కూడా విజయ్కి బలం పెరిగింది. ఎందుకంటే అందరూ భక్తులు ఉంటారు కదా, హేతువాదుల పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఎక్కడైనా. సో అలా కూడా విజయ్ భిన్నంగా కనబడుతున్నాడు స్టాలిన్కి వీళ్ళకి. ఏదేమైనా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వార్. మార్క్ అయితే కనిపిస్తుంది, మార్క్ కనిపిస్తుంది, ఖచ్చితంగా మార్క్ ఉంటుంది. అయితే ఆ మార్కు తన హామీలు ఇచ్చింది ఎంతవరకు నెరవేరుస్తాడు అనేది ఇంపార్టెంట్. అది చేయలేడు విజయ్, చేయలేడు. విజయ్ కాదు ఎవరున్నా ఆ ప్లేస్లో చేయలేడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.